హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా అఫీషియల్. ఇది మా మమ్మీ బర్త్డే వ్లాగ్. అందరం కలిసి ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నాము. అలాగే కేక్ కటింగ్ తర్వాత బయటికి కూడా వెళ్తున్నాం అనమాట. అందుకే పిల్లలందరూ ఇక్కడ వెనకాల డ్యాన్స్ వేస్తున్నారు. బయటికి అనగానే వాళ్ళకి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందో తెలియదు, కానీ ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. అండ్ ఇంట్లోనే ఒక చిన్న కేక్ కటింగ్ అయితే చేసినాము. మళ్ళీ బయటికి అంతా మోసుకుపోవడం, అక్కడ కేక్ కటింగ్ చేయడం ఎందుకనేసి ఫస్ట్ ఇంట్లో అయితే ఒక చిన్న కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మా మమ్మీ అందరికీ కేక్ అయితే తినిపిస్తున్నారు. అలాగే చిన్న చిన్న పిక్స్ కూడా దిగినాం అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అండ్ కేక్ కటింగ్ తర్వాత మేమందరం కలిసి బయటికి పోతున్నాము. అది మాల్కి వెళ్తున్నాం అనమాట. రీసెంట్గా అంటే ఒక 1 ఇయర్ అయిపోయింది. ఇనార్బిట్ మాల్ స్టార్ట్ అయింది కదా హుబ్లీలో. అందరం మేమైతే పోయినాం, కాకపోతే మా మమ్మీ డాడీ పోలేదు. సో వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్దామని అందరం ఇనార్బిట్ మాల్కి అయితే వచ్చేసినాం ఆల్రెడీ. మాల్కి అయితే వచ్చేసినాం, కానీ ఇప్పుడు మా మమ్మీ ఎస్కలేటర్ ఎక్కాలి. తను ఎప్పుడు ఎక్కలేదు. మేమైతే ఎలాగైనా ఎక్కించాలి అని మేమైతే డిసైడ్ అయినాము. తనేమో లిఫ్ట్లో వస్తూ ఉంటుంది, మేమేమైతే ఎస్కలేటర్లోనే రావాలని. ఫైనలీ తన ఎస్కలేటర్ అయితే ఎక్కిందనమాట. చాలా భయంతో కొంచెం కోపంతో ఎలాగో ఎక్కేసిందనమాట. ఎందుకు అనుకుంటారేమో, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సడన్గా ఎస్కలేటర్సే ఉన్నాయి, ఎక్కాలంటే తను ఎక్కాలి కదా, అందుకే మేమే కొంచెం ఎలాగో ఎక్కించి అలవాటు చేయాలని ఎక్కించినాము. అండ్ ఫైనలీ కొంచెం ఇనార్బిట్ మాల్ అంతా కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేసినాం అనమాట. వాళ్ళు కూడా ఎప్పుడు బయటికి రాలేదు కాబట్టి కొంచెం బాగానే ఎంజాయ్ చేసిండ్రు. యాక్చువల్లీ మేము కేవ్స్కి వెళ్ళాలి, ఇంకా అక్కడే ఉంది కదా మాల్ కూడా చూసినట్టు ఉంటుందని మాల్కి అయితే తీసుకొని పోయినాము. మేము పోయింది మండే రోజు ఎక్కువ రష్ ఉండదు అనుకున్నాం, కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువనే ఉన్నారు. కేఎఫ్సీ దగ్గర అయితే 45 మినిట్స్ వెయిట్ చేసినాము. యాక్చువల్లీ మాది కూడా కొంచెం తప్పు ఉంది, ఎందుకంటే పిల్లలు అది అనుకుంటా కొంచెం అది కాస్త 45 మినిట్స్ లేట్ అయిపోయింది. అండ్ కేఎఫ్సీ ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలు మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నారు. ఐస్ క్రీమ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు అనమాట. అండ్ మా ఫుడ్ తినడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము మాల్ అంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేసినాము. బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెల్లా అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.